ఈ వీడియోని క్లియర్గా గమనించండి అని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇది సరిగ్గా చేసుకుంటే మన హ్యాండ్ షోల్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలా వరకు సర్క్యులేషన్ పరంగా కావచ్చు, షోల్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ టైంలో చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ టైంలో ఎవరికైతే షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి తొందరగా పట్టేసే అవకాశాలు ఉంటాయి 2 చేతులు. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ క్లియర్గా గమనించండి అని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. వీడియోని అందరికీ ఎంతవరకు కుదిరితే అంతవరకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఒకసారి దానికి కూడా వివరణ ఇవ్వడానికి నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, ముందు చూడండి క్లియర్గా, వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదిగోండి, ముందు మీ బాడీ స్థితి స్ట్రైట్గా ఉండాలి. ఓకే, కాళ్ళు కూడా ఇట్లా గ్యాప్ ఇచ్చుకొని ఉంటాలో అట్లా ఉండద్దు, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. తర్వాత ముందు హ్యాండ్స్ అన్నీ మీరు కొంచెం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ రొటేషన్ ఎట్లా చేయాలి, హ్యాండ్ యొక్క ఫుల్ రొటేషన్ ఎట్లా చేయాలి, దీనివల్ల మనకి జరిగే నష్టాలు ఏంటి, ఒకవేళ మీరు సరిగ్గా చేయకపోతే మీకు వచ్చే నష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్తాను, క్లియర్గా వినండి. హ్యాండ్ రొటేషన్ అనేది ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా మీ హ్యాండ్, ఓకే, ఇట్లా తీసుకొచ్చారు. దీన్ని ఇటు తిప్పాలి, అటువైపు తిప్పాలన్నమాట. గమనించండి, తిప్పి ఎంతవరకు వీలైతే అంత సైడ్కి కాదు, బ్యాక్ ఇటువైపుకి, ఓకే, మన ఫేస్ వైపుకి దీన్ని తిప్పాలి. ఇట్లా డైరెక్షన్ మార్చాలి చేసి ఇట్లా, ఓకే. మళ్ళీ ఇట్లా మీ బాడీ తిరగద్దు, మీ బాడీ ఇంతే ఉండాలి. మీ బాడీ ఈ ఛాతీ మన ఫ్రంట్ వైపుకే ఉండాలన్నమాట. ఈ హ్యాండ్ మాత్రమే తిరగాలి, భుజం మాత్రమే తిరగాలి. ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు కరెక్ట్గా ఎక్కడ వస్తుంది. నాకు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నాకు కరెక్ట్ ఇది నుంచి ఇదంతా కరెక్ట్గా ఒత్తిడి పడుతుంది. ఓకే, కాబట్టి ఆ ఒత్తిడి మీకు ఆ ప్లేస్లో పడుతుందా లేదా, నేను చెప్పే విధానంలో కరెక్ట్గా ఆ ప్లేస్లో ఒత్తిడి పడుతుందా లేదా